సో హైడ్రోపోనిక్స్ కొరకు ఏం చేస్తున్నామంటే నా దగ్గర ముందు ఇవి లేకుండానే ఇట్లా హోల్స్ ఉండాలా ప్రాపర్గా ఉండాలని కొనుక్కొచ్చుకున్నా. మళ్ళీ ప్లాస్టిక్ అంత తిట్టకండి, నాకు స్టీల్వి అంత ప్రాపర్ హోల్స్ ఉన్నాయి దొరకలేదు, ఓన్లీ కింది వైపు ఉన్నాయి పక్కకు లేవన్నమాట. సో వీటిలో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీతో పాటు నేను చూస్తున్నా, వస్తుందా రాదా తెలీదు, వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. చూడండి, శనగలు ఓవర్ నైట్ అంటే 12 hours నానబెట్టి తీసుకున్నాను. శనగ కూర భలే ఉంటుంది కాబట్టి శనగలు ఎక్కువ వేస్తున్నాను. నేను చూసిన దాని ప్రకారం ఇలా వేయాలి. సో పెద్ద దాంట్లోనే శనగలు వేస్తుంది, ఎందుకంటే శనగ కూర బాగా వస్తుంది. ఇలా వేసి పెట్టుకుందాం. అండ్ వీటిల్లో చిన్న వాటిల్లో గోధుమలు వేద్దాం. గోధుమలు కూడా 12 hours నానబెట్టుకున్నాం. గోధుమ గడ్డి నేను రెగ్యులర్గా పెంచుతా కానీ మట్టిలో పెంచుతాను. దీని సంగతి ఏందో చూద్దాం, మట్టి లేకుండా. నాకు చూస్తే కలర్ఫుల్గా అనిపించింది, అందుకే మనం కూడా ట్రై చేద్దామని చేస్తున్నాం. పెసళ్ళు వేసి చూద్దాము, వస్తాయా రాదా నాకు తెలియదు. మొలకలు రాలేదనుకోండి, ఆకులు రాలేదనుకోండి, కొంచెం స్ప్రౌట్స్ వేసుకొని తినేసేద్దాం. కొంచెం ఎక్కువైనాయా, తిద్దామా కొన్ని. సింగిల్ లేయర్ ఉండాలా డబుల్ లేయర్ ఉండాలో తెలియదు నాకు. ఓకే, ఇలా అన్నీ రెండింటిలో పెట్టాము. బట్ పెట్టాక ఏం చేయాలంటే ఇలా ఒక కాటన్ క్లాత్ కప్పాలి. ఫస్ట్ తడి చేసి గట్టిగా పిండి కప్పు. చూడండి, మనం పెంచుకున్న హైడ్రోపోనిక్స్ అంటే వితౌట్ సాయిల్తో పెంచుతున్న శనగలు, గోధుమలు అండ్ పెసలు వేసాము. సో ఆఫ్టర్ 5 days ఇలా ఉన్నాయండి. అయితే ఈ స్టేజ్లో తీసేసి చూడండి, ఈ స్టేజ్లో దీన్ని తీసేసి మనం ఏం చేద్దామంటే ఎండకు పెడదాం అనమాట. అంటే షేడెడ్లో పెడదాం. ఇన్ని రోజులేమో ఇంట్లోనే ఉంది కదా మనకి. సో దీన్ని తీసుకెళ్ళిపోయి మనం ఏం చేద్దామంటే షేడ్లో పెడదాం బయట. నాకు ఈ మొలకల కంటే ఇంపార్టెంట్ నాకు ఏర్లు భలే నచ్చినాయండి అసలు. ఎంత బాగున్నాయో, లైట్గా లేతగా ఉన్నాయి. వాటిని కూడా తినేసేయచ్చాము, ఏమైతే తింటే చూద్దాం ఇది అయిపోయాక. సో బోల్డ్ శనగ కూర వస్తుంది, బోల్డ్. ఇవి చూడండి, ఇవి పెసళ్ళు ఎంత బాగా వచ్చాయో. నాకు డౌట్ ఉండింది వస్తాయా రావా. అండ్ ఈ కింద వాటర్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ 3 daysకి ఒకసారి మార్చానండి. అంటే ఇప్పటివరకు 2 సార్లు మార్చానులేండి, కానీ సో ఆల్టర్నేట్ డేస్ 3 daysకి ఒకసారి మారిస్తే సరిపోతుంది అనమాట.
హాయ్ అండి, వెల్కమ్ టు కలబూరగంప. సో మనమందరం గార్డెన్ పెంచుకుంటున్నాము. అది టెర్రస్ గార్డెన్ కావచ్చు, బాల్కనీలో కావచ్చు, మామూలుగా నేలపైన కావచ్చు, అవకాశం ఉన్న వాళ్ళు ఎలా అంటే అలా పెంచుకుంటున్నాము. అయితే మట్టి అనేది కంపల్సరీ మొక్కలకు అనేది మనకు తెలుసు. అయితే ఈ ఓన్లీ వాటర్ బేసిస్ తోటి కూడా ఏ మాత్రం అవకాశం లేకుండా ఒక ఫ్లాట్లో ఉన్నాము, కొంచెం మన విండోస్లో నుంచి వెళ్తురు వస్తుంది, లేదంటే చిన్న బాల్కనీలో నుంచి వెళ్తురు వస్తుంది అనే వాళ్ళకు, సో వాళ్ళకి మట్టి అవైలబిలిటీ లేదు, ఏమీ లేదు, అయినా సరే మొక్కలు అంటే అట్లీస్ట్ ఆకుకూరల వరకు పెంచుకుందాం అనే కోరిక బలంగా ఉంటుంది చాలామందికి. బట్ ఎలా చేయాలో తెలియదు. అయితే చాలామంది చేశారు, చాలామంది తెలిసి మెథడ్ హైడ్రోపోనిక్స్ అనేది చాలామందికి మెథడ్ తెలుసు. సో అది కాదు, మట్టిలో వేస్తే ఆకుకూరలు ఎంత బాగా వస్తాయో ఓన్లీ వాటర్తోన కూడా మనం అంత బాగా కూడా ఆకుకూరలు పెంచుకోవచ్చు అనమాట. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం అంటే డిఫరెంట్గా 1-2 వెరైటీస్ చాలామంది చూపిస్తారు. అలా కాకుండా ఒక 3-4 వెరైటీస్ చూపిస్తే ఎలా ఉంటుందని జస్ట్ నేను ట్రయల్ బేసిస్ మీద వేసాను. దీని తర్వాత చాలా ఆలోచించి అంటే మనం పాలకూర, చుక్కకూర అవన్నీ కూడా ఇలా పెంచొచ్చా అనేది నా చిన్న థాట్. సో దానికి ఏంటంటే ఫస్ట్ శనగలు వేసేసి శనగ కూర పెంచాను. వేరేవి వస్తాయా రావా అలా అనే దాని మీద నేను ఇవి పెసళ్ళు కూడా ఇలా వచ్చాయి. అండ్ చాలామందికి ఈ మధ్య మనం జ్యూస్ చేసుకున్నాము, గోధుమ గడ్డి కావాలా, మట్టి కావాలా అనే వాళ్ళకు కూడా వితౌట్ సాయిల్ గోధుమ గడ్డి ఇలా వస్తుందండి. హిమోగ్లోబిన్ సరిగ్గా లేదు బట్ గోధుమ గడ్డి కంపల్సరీ తాగాలనే వాళ్ళకు కూడా వితౌట్ సాయిల్లో ఓన్లీ వాటర్లో ఇలా పెంచుకోవచ్చని. యాక్చువల్లీ ఈ 3 వెరైటీస్ ఇప్పుడు జస్ట్ ట్రయల్ చేశాను. ఇంకా ఏమేమి వస్తాయి, ఎలా పెంచుకోవచ్చు అనేది కూడా మనం చాలా చాలా బాగా చూసుకుందాము. సో చూడండి ఎంత బాగా వచ్చింది. యాక్చువల్గా ఏమైందంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మారవాలన్నమాట వాటర్. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మారవకుండా ఏమవుతుందని 2-3 రోజులు వదిలేశాను. ఒక 4 డేస్ అసలు వాటర్ మార్చలేదనమాట. వాటర్ మార్చకపోతే పైన ఏం కాలేదు, కింద వేర్లు మాత్రం నల్లగా అయ్యాయి. అంతకుముందు మాత్రం వేర్లు మంచిగా వైట్గా బ్యూటిఫుల్ కలర్ ఉన్నాయన్నమాట. సో మొక్కలకి ఏం ప్రాబ్లం కాలేదు, జస్ట్ మన వేర్లు మాత్రం నల్లగా అయ్యాయి. ఇది చూడండి. సో ఈ శనగకూర ఏంటంటే మార్కెట్లో అమ్మే సైజు వచ్చేసింది చూడండి. అసలు మార్కెట్లో మన కూరలు అమ్మే వాళ్ళు అమ్ముతారే శనగకూర, అయితే పెసళ్ళు కూడా వచ్చాయి ఇలాగే. పెసళ్ళు కూడా అంటే ఇంత సైజు రానక్కర్లేదు, మంచిగా చిన్నగా వచ్చినప్పుడు మైక్రోగ్రీన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇలా కూడా చేసేసి కూరలు కూడా చేసుకోవచ్చేమో, చేసి చూద్దామని. నేనైతే ఒట్టిగా పడేయద్దాన్ని, వస్తాయా రాదా అని మాత్రం చెక్ చేశాను. సో కింద చూడండి ఎర్లీగా వేసింది, కొంచెం వాడిపోయినట్టయింది. బట్ అదర్వైజ్ అంటే కుచ్చుగా కూడా అయినట్టుంది, ఎక్కువ క్రౌడీగా కూడా అయినట్టుంది. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ శనగకూర వండుతా కదా, దాంతోపాటు అది కూడా వేసి వండుతా, ఏం పడేయను. గోధుమ గడ్డి చూడండి ఆల్రెడీ ఒక ఇలాంటి 2 వేసాను. ఒక దాంట్లో ఆల్రెడీ తెంపేసుకొని జ్యూస్కి వాడుకున్నాను, ఇంకో సెకండ్ వన్. ఎంత బాగా వచ్చింది చూడండి. అసలు ఏమీ లేదు, గోధుమలు ఒక రోజంతా నానేసి నెక్స్ట్ డే దీంట్లో వేసి చేసాం కదా. ఈ ప్రాసెస్ అంతా చూడండి ఎలా జరిగిందో మనకు. సో శనగకూర రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే పాలకూర, తోటకూర, చుక్కకూర అన్నీ ట్రై చేద్దాం మనము. ఈలోపు ఏం చేద్దామంటే చక్కగా శనగకూర వండుకొని తిందాం. శనగకూర వండడం తెలుసా మీకు అందరికీ? మార్కెట్లో శనగకూర అమ్ముతారు. అయితే ఆ శనగకూర చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఆకుకూరలాగా పాలకూరలాగా అట్లా వేసేసి కోసుకొచ్చి అమ్ముతారు అనుకుంటారు, కానీ శనగకూర అలా అమ్మరండి. యాక్చువల్లీ ఏంటంటే శనగల కొరకు శనగలు ఎప్పుడైతే వేస్తారో, శనగలు సీడ్స్ ఎప్పుడైతే వేస్తారో అవి ఇంతింత మొలకలు వస్తాయి అన్నమాట. మొలకలు వచ్చంగానే రైతులు ఏం చేస్తారంటే నిజంగా వర్కర్స్ని పెట్టేసి ఎలా అంటే ఫస్ట్ ఇలా వస్తుంది, ఇలా మొలకలు వస్తాయి అన్నమాట. పొలంలో వేసినప్పుడు ఇలా వస్తాయి.
వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రైతులు లిటరల్గా వర్కర్స్ని పెట్టించేసి ఈ తలలు ఇలా చిదుముతారు. కంపల్సరీ పొలంలో ప్రతి మొక్కకు చిదుముతారనమాట. ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఎకరాల పంట ఉన్నా కూడా ఇలా పైన ఉన్న తలలు చిదుముతారు. చిదిమాక ఏంటంటే అప్పుడు వాళ్ళకు మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. సో మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేసి శనగలు బోల్డ్ కాస్తాయి అన్నమాట. సో అలా తెంపిన ఇది మనకు మార్కెట్లో అమ్ముతారు. మరి చాలా తెంపుతారు కదా, దాన్ని ఏం చేస్తారు అంటే చాలా ఊర్లలో వాటిని ఒరుగు చేస్తారంటే నీడలో ఆరబెట్టి చక్కగా డ్రై చేసుకొని, ఊర్లలో అయితే మంచిగా కుండలలో దాన్ని నింపి పెట్టుకొని అన్సీజన్లో వండుతారు. కొన్ని ఏరియాలలో పెళ్ళిళ్ళ టైంలో పెళ్లి కొడుకును పెళ్లి కూతురును చేసిన రోజు ఖచ్చితంగా శనగ కూర వేసి వంకాయ కూర వండుతారండి. ఇది ఒక ట్రెడిషన్ లాగా ఉంటుంది అనమాట. శనగ కూరని ఒట్టి శనగపప్పు వేసి ఉల్లిగడ్డలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఉంటే సూపర్ ఉంటుంది. అలాగే మంచిగా శనగ కూర వేసేసి వంకాయలు వేస్తే సూపర్ ఉంటుంది అనమాట. సో నేను ఈ రెండు రకాలు చేసుకొని తింటా. ఇది అన్నమాట మట్టి లేకుండా ఓన్లీ నీళ్ళతో పెంచిన మన ఆకుకూరలు. దీనికి పేరేంటంటే హైడ్రోపోనిక్స్. సో మనం కూడా హైడ్రోపోనిక్స్ పెంచేసేసి అనమాట. సో అందరు ఇలా ఇంతే పెంచారు. మనం ఏం చేద్దామంటే బియాండ్ దిస్ అంటే ఇంకా చాలా వెరైటీస్ పెంచుతాం. ట్రయల్ చేసాం కాబట్టి చాలా నమ్మకంగా ధైర్యంగా పెంచేద్దాం. ఓకే, మీరు కూడా ఇలా పెంచేసుకోండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.